మూవీలో అలాంటి క్యారెక్టర్ చేయడానికి రీజన్ ఏంటి అనేది నాకు ఎప్పుడు అలా మిగిలిపోయింది. అంటే మీ పబ్లిక్‌గా మీ ఒక స్టేచర్ వేరు. అండ్ సినిమాలో చూసేపాటికి ఇట్స్ క్వైట్ డిఫరెంట్. అనిల్ రావిపూడి గారు నాకు ఫ్రెండ్. ఇదివరకే ఫ్రెండ్ అంటే ఏం ఆయనకి జంజాల్ గారు ఇష్టం, నాకు జంజాల్ గారు ఇష్టం. అదే కనెక్షన్, ఇంకేం కనెక్షన్ లేదు. ఆయన F2 తీస్తున్నాము, ఒకసారి వచ్చి కలుద్దామంటే కలుద్దామని మీ ఇద్దరం హోటల్లో కలిసాము. స్టోరీ అది చెప్పారు, నేను కొన్ని సలహాలు ఇవి చెప్పాను. అంటే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అది నేను నా వైఫ్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి బహుశా అతను అడిగాడేమో అని కొన్ని చెప్పాను. అయిపోయాక మీరు తమన్నా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయ్యాలి ఇందులో అని ఆనందం వేస్తాను. యాజ్ అన్ యాక్టర్ పెద్ద సినిమా, పెద్ద స్కెచ్, పెద్ద డైరెక్టర్ మనం వేస్తే బాగుంటుంది, పెద్ద ప్రొడక్షన్, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అని అనుకున్నాను. అనుకున్నప్పుడు ఇందులో ఒకటే డైలాగ్ ఉంటుంది అని. ఒక్క డైలాగ్కి నన్ను ఎందుకండి అని. ఒక డైలాగ్ అంటే ఒక డైలాగ్ కాదు, ఒక్కొక్కగా అదే డైలాగ్ పదే పదే ఉంటుంది అని చెప్పినప్పుడు మొదట నా మనసు నో అని చెప్పింది. రీజన్ ఏంటంటే ఇందాక మీరు చెప్పిందే, నేను బయట గౌరవింపబడేవాడిని, హీరోగా చేశాను, ప్రొటగానిస్ట్గా ముఖ్యమైన పాత్రలు వేస్తున్నాను, ఒక కామెడీ వేషం వేస్తే నా ముద్ర ఎలా ఉంటుందని. దానికి ఆయన మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మాకు మీరైతే జనం బాగా ఐడెంటిఫై అవుతారు, ఒక సాధారణమైన మంచివాడు కూడా పెళ్ళాం మాట వింటాడు అనే మెసేజ్ కమ్యూనికేట్ అవుతుంది, మీరైతే ఐడెంటిఫై చేసుకుంటారు అని చెప్పారు, మీకు మంచి పేరు వస్తుందని చెప్పాడు. అది వచ్చింది.